అద్దంకి నియోజక ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. ప్రజలారా, బాగున్నారా? నేను మీ మందా శ్రీనివాసరావు, స్వతంత్ర అభ్యర్థి, అద్దంకి నియోజకవర్గం. ప్రజలారా, మీరందరూ సంతోషంగా ఉన్నారా? ఈరోజు ఈ వీడియో ద్వారా కొన్ని మాటలు పంచుకోవాలని ఆశిస్తున్నాను. దయతో అంగీకరిస్తారా? ప్రజా పరిపాలన గొప్పగా కొనసాగాలంటే రాజ్యంలో నాయకుడు గొప్పగా పనిచేస్తాడని అందరికీ తెలుసు. గొప్పగా పనిచేయకపోయినట్లయితే ఆ నాయకుడిని ప్రజలు ఒకసారి ఎన్నుకుంటారు, మరొకసారి ఎన్నుకుంటారు. ఆ తర్వాత తప్పక ఒక సందర్భంలో ప్రజలే ఆ నాయకుడిని ఆ పదవి నుండి తొలగిస్తారు. అప్పుడు నాయకత్వం అనేది ఒక నాయకుడు ఎవరైతే గొప్పగా పరిపాలన చేస్తున్నా అని భావించిన నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుడు తర్వాత ప్రజల మధ్య జీవించలేనటువంటి పరిస్థితి గుండా ఆయన వెళ్ళాల్సి ఉంటుంది. కనుక ఇది ప్రజాస్వామ్యం మన భారతదేశానికి, భారతదేశ ఔన్నత్యానికి, మన భారతదేశంలో విశిష్టతకు గొప్పగా పనిచేసిన నాయకులు, అమరవీరులు, మన దేశ స్వాతంత్రం కోసం కులాలు మతాలు పక్కన పెట్టి మన రక్తం గొప్పదని భావించి మన భారతదేశ ప్రజలు ఎంత కష్టాలు పడుతున్నారో, ఎంత కన్నీటి బాధ గుండా వెళ్తున్నారో వీటన్నిటినీ చలించుకోలేనటువంటి మీలోని వ్యక్తులు, మనలోని వ్యక్తులు, మన సమాజంలో ఉన్న వ్యక్తులు, ఇలా వారు ప్రేరేపణ కలిగి నా దేశానికి ఈ విధంగా కష్టకాలం వచ్చింది అని వారు భావించి నన్ను ఇంతగా ఘోష పెడుతున్నారు ఈ తెల్లదొరలు. రేపు నా బిడ్డలకి, వారి బిడ్డలకి ఇలాగే కొనసాగినట్లయితే ఈ యొక్క దేశం ఏమవుతుందో అని వారు గ్రహించి వారి హృదయ స్పందనను నిలదొక్కుని వారు ఎంతగా పోరాటం చేశారనంటే, నాలా జీవితంలా నా కుమారుడి జీవితం ఉండొద్దు, ఆ కుమారుడి పిల్లలు జీవితం ఉండొద్దు అని వారు ప్రాణాలను పణంగా పెట్టి దేశ స్వాతంత్ర్యం కోసం వెన్నెముకగా వారు పనిచేశారు. ప్రజలారా, మీరు గ్రహించారా? మనం ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నామంటే మనం మన పని